1931 నాటి ప్రధాన కులాల జనాభా 1931 జనాభా కులాల లెక్కలిగో ఒక్కసారి మనం చూడొచ్చు. 1991లో బలిజలు 39,300, బోయా 2,214. ఏది దాదాపు 90 ఏళ్ళ కింద ఇది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇది. భట్రాజు 12,491, బెత్సాలు 127,182, భోగంవాళ్ళు 17,046, బ్రాహ్మణులు 126,449, మేదరి 22,381, దర్జీలు 40,870, చాకలి వాళ్ళు 2,12,709, గోషాయి 1,003, గుర్జర్ 962, గురవ్ 7,585, మంగలి వాళ్ళు 96,915, హత్కార్ 4,991, దేవాంగ్ అంటే సాలే వాళ్ళు ఉన్నట్టున్నారు 3,06,844, ఈడిగా గౌండ్ల 3,73,000. ఏది 90 ఏళ్ళ కింది లెక్క ఇది. కాపులు 7,94,043 మంది, రెడ్లు 1,63,372. అప్పుడు కాపులేమో 7,94,000 మంది ఉన్నారు. అప్పుడు రెడ్లేమో 1,64,000 మంది ఉన్నారు. ఇక కటిక వాళ్ళు 65,000, కంచరి వాళ్ళు 16,000, కుమ్మర వాళ్ళు 85,000, కోలి 12,000, కోమటి వాళ్ళు 2,25,000, క్షత్రియ రాజ్పూత్ 29,000, కుర్మోలు 1,70,000 ఉన్నారు అప్పటికే. లింగాయత్ జంగం 72,000, లోదా 4,000, కమ్మరోళ్ళు 62,000 ఉన్నారు, మాలి 4,000, మరాఠా 70,000, మార్వారి 12,000, పాంచాలు 1,087, పార్దీ 6,000, పెరిక 51,000. వీళ్ళని వంశరాజులు అంటారు. ఇప్పుడు పిచ్చకుంట్ల అని అప్పుడు వంశరాజులు 8,957. ఇక రంగారి 8,343, సాతాని వాళ్ళు 50,000, హౌసులోళ్ళు 89,000, సుతారోళ్ళు 80,000, తెలగ 300 కాపులు 8,59,874, తేలి గాండ్లోళ్ళు 25,000, ఉప్పర 29,000, వెలమ 48,000, వీరముష్టి 6,000, వడ్డెర 93,000, వంజరి 40,000, యాదవులు 5,10,000, చెంచులు తెగలు గిరిజన తెగలు చెంచులు 2,000 మంది, ఎరకల 37,000 మంది, గోండు 1,09,000, కోయ 33,000, లంబాడి 2,00,000, పార్ది 5,000, వర్గీకరించని గిరిజనులు 4,228, గీసాడి 2,171, ఆది హిందూ కులాలు దౌర్ మాల మహార్ 4,81,000, మాదిగా 7,72,000, ఇతర మతాలు ముస్లింలు 6,79,000, క్రైస్తవులు 1,20,000. నాటి తెలంగాణ జనాభా ఎంతుందంటే 1931లో 75,54,598 మంది జనాభా ఉండే. అప్పుడు కులాల వారిగా ఇగో ఇట్లా తీస్తే ఇగో ఎటుపోయిరో వీళ్ళంతా. ఇగో వీళ్ళు ముత్రాసి 300 కాపులు 8,59,000 ఉన్నారు అప్పుడే 91లో. ఇప్పుడు 13 లక్షలు ఏమో చూపిస్తా ఉన్నారు. ఇక ఇక్కడ గౌడ్స్ తగ్గిపోయారు, యాదవులు తగ్గిపోయారు. ఇక 1,00,000 మంది ఉన్నటువంటి ఏది రెడ్డి 1,64,000 మంది ఉన్నటువంటి రెడ్లు మాత్రం 17 లక్షలు అయ్యారు ఇప్పుడు. ఇగో ఇవి 91 ఏది 1931 నాటి లెక్కలు. ఇగో 18 లక్షల జనాభా గల విశ్వబ్రహ్మణ కులాన్ని ఎత్తేస్తారంటే మరి ఎత్తేయమంటే ఎత్తేస్తూనే ఉంటారు. అధికారానికి దూరంగా ఉంటే అంతరించిపోతే జాతులని అంబేద్కర్ చెప్తూనే ఉన్నాడు కదా మొదటి నుంచి.